మన దేశ చరిత్రలో కొన్ని కథలు పుస్తకాల్లో కాదు, ఏకంగా రాళ్లపైనే చెక్కబడ్డాయి. సరిగ్గా అలాంటి ఓ గొప్ప కథే మౌర్యులది. ఈరోజు మనం వాళ్ల వారసత్వాన్ని, ముఖ్యంగా రాళ్ల రూపంలో వాళ్లు మనకు మిగిల్చిన ఆ అద్భుతమైన కథని తెలుసుకుందాం. ఈ చిహ్నం చాలా పరిచయంగా అనిపిస్తోంది కదా. మన జేబులో ఉండే నోట్లమీద, ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. అవును, ఇది మన జాతీయ చిహ్నం. అశోక చక్రవర్తికి చెందిన సింహ రాజధాని ఇది. మరి ఇంత పవర్ఫుల్ సింబల్ వెనకున్న కథ ఏంటి? ఇది ఏ గొప్ప సామ్రాజ్యానికి గుర్తు? పదండి, ఆ కథేంటో తెలుసుకుందాం. దాని మూలాల్లోకి వెళ్దాం. మౌర్య సామ్రాజ్యమంటే చిన్న విషయం కాదండోయ్. దాని సైజు ఊహించుకోవడానికే కష్టం. దాదాపు మన భారతదేశమంతా. మరి అంత పెద్ద, రకరకాల ప్రజలున్న ఉపఖండాన్ని ఒక్క చక్రవర్తి ఎలా కంట్రోల్ చేయగలిగాడు? అది మామూలు ఛాలెంజ్ కాదు. అంటే ఆ సామ్రాజ్యమంటే ఒకే రకమైన ప్రజలు కాదు, అదొక మినీ ప్రపంచంలాంటిది. ఒకవైపు పంటలు పండించే రైతులు, మరోవైపు పశువుల్ని కాసుకునేవాళ్లు, ఇంకోవైపు దట్టమైన అడవుల్లో బతికే గిరిజనులు. ఒక్కొక్కరిది ఒక్కో భాష, ఒక్కో పద్ధతి. మరి ఇంతమందిని ఒకే మాటమీద ఎలా నడిపించారు? దానికోసం వాళ్లు ఒక సూపర్ ప్లాన్ వేశారు. అంతా ఒక సిస్టమ్ ప్రకారం జరిగేది. టాప్లో చక్రవర్తి ఉంటాడు. ఆయన కింద పెద్ద పెద్ద రాష్ట్రాల్ని చూసుకోడానికి రాజకుమారుల్ని గవర్నర్లుగా పెట్టేవారు. ఇక ఆ రోజుల్లో వ్యాపారానికి ముఖ్యమైన రోడ్లు, నదుల మీద కంట్రోల్ కోసం స్పెషల్ ఆఫీసర్లుండేవాళ్లు. చూసారా ఎంత పక్కాగా ఉందో వాళ్ల అడ్మినిస్ట్రేషన్? సరే, రాజులు, అధికారులు, పరిపాలన ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అస్సలు కథ జనంలో ఉంటుంది కదా. మరి ఆ రోజుల్లో మామూలు మనిషి జీవితం ఎలా ఉండేది? వాళ్ళు ఏం నమ్మేవాళ్లు? ఆ టైంలో ప్రజల లైఫ్ స్టైల్స్ చూస్తే మెయిన్గా 2 రకాలుగా ఉండేవి. ఎక్కువ మంది గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ, పశువుల్ని పెంచుకుంటూ బతికేవాళ్లు. కాని మధ్య భారతదేశంలాంటి అటవీ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు వేటాడుతూ, అడవిలో దొరికే వాటిని సేకరించుకుంటూ జీవించేవాళ్లు. ఇక నమ్మకాల విషయానికొస్తే అదొక ఇంట్రెస్టింగ్ టైం. ఒకవైపు బౌద్ధం, జైనం లాంటి కొత్త ఆలోచనలు బాగా పాపులర్ అవుతున్నాయి. అదే సమయంలో అప్పటికే ఉన్న యక్షుల్ని, అమ్మదేవతల్ని పూజించడం లాంటి పాత పద్ధతులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అశోకుడు బౌద్ధమతాన్ని ఎంతగా ప్రోత్సహించినా ఎవరి నమ్మకాన్ని వాళ్లు ఫాలో అయ్యే స్వేచ్ఛ ఉండేది. అంటే అన్నీ కలిసిమెలిసి ఉండేవి అనమాట. అశోకుడి ధమ్మ అంటే అదేదో క్లాసులు చెప్పడం కాదు, అది చేతల్లో చూపించడం. ఆలోచించండి, రోడ్లు వేయించాడు, బావులు తవ్వించాడు, బాటసారుల కోసం సత్రాలు కట్టించాడు. అంతేకాదు, మనుషులతో పాటు జంతువులకు కూడా హాస్పిటల్స్ లాంటివి ఏర్పాటు చేశాడు. అంటే అతని పాలనలో ప్రజల బాగోగులకే కాదు, జీవకారుణ్యానికి కూడా ఎంత విలువ ఇచ్చాడో చూడండి. మౌర్యులు కేవలం పాలనలోనే కాదు, కళల్లో కూడా గ్రేట్. వాళ్ల పవర్, వాళ్ల నమ్మకాలు, వాళ్ల టేస్ట్ ఇవన్నీ వాళ్లు చెక్కిన రాళ్లల్లో మనకు ఈ రోజుకి కనిపిస్తాయి. అవి రాళ్లు కాదు, వాళ్ల చరిత్ర. ఈ భారీ స్తంభాలు చూశారా? ఇవి కేవలం అందం కోసం కట్టినవి కావు. చక్రవర్తి చెప్పాలనుకున్న సందేశాన్ని సామ్రాజ్యం నలుమూలల్కీ చేరవేయడానికి వీటిని వాడేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆ కాలం నాటి కమ్యూనికేషన్ టవర్స్ అన్నమాట. మౌర్యుల శిల్పకళలో ఒక మ్యాజిక్ ఉంది. అదే వాళ్ల పాలిషింగ్ టెక్నిక్. ఉదాహరణకి ఈ రాంపూర్వ ఎద్దు శిల్పాన్నే చూడండి. 2000 ఏళ్లు దాటినా ఆ మెరుపు ఇప్పటికీ తగ్గలేదు. అద్దంలా మెరుస్తోంది. ఆనాటి శిల్పుల టాలెంట్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల స్కిల్ చిన్న చిన్న శిల్పాలతోనే ఆగిపోలేదు. ఏకంగా పెద్ద పెద్ద కొండలనే తొలిచి అద్భుతాలు సృష్టించారు. గుహాలయాలు, ఒడిషాలోని ధౌలి దగ్గరున్న ఈ భారీ ఏనుగ శిల్పం, ఇవన్నీ విడివిడి రాళ్లతో కట్టినవి కాదు, ఒకే ఒక్క పెద్ద బండరాయికి ప్రాణం పోసినవి. ఇంజనీరింగ్ అండ్ ఆర్ట్ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. సరే, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మౌర్య సామ్రాజ్యం మనకు ఏం మిగిల్చింది? వాళ్ల పాలన, వాళ్ల కళ, వాళ్ల ఐడియాలజీ, వీటినుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? బహుశా వాళ్లు మనకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అక్షరాలు. అశోకుడు తన సందేశాల్ని చెక్కించిన ఆ లిపి పేరే బ్రాహ్మీ లిపి. ఇవాళ మనం వాడుతున్న చాలా భారతీయ లిపులకు తెలుగుతో సహా అదే మూలం.
అంటే మన అక్షరాల వారసత్వాన్ని వాళ్ళు అప్పుడే రాళ్లపై రాసిపెట్టారు. మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఈ 4 సింహాల చిహ్నం కేవలం ఒక పాతకాలం నాటి శిల్పం కాదు, అది శాంతికి, న్యాయమైన పాలనకి ఒక గుర్తు. అందుకే వేల సంవత్సరాల తర్వాత మన స్వాతంత్ర్య భారతదేశం అవే గొప్ప ఆదర్శాలని గౌరవిస్తూ దీన్నే మన జాతీయ చిహ్నంగా స్వీకరించింది. చివరిగా మౌర్యుల కథ మన ముందు ఒక ప్రశ్ననుంచుతోంది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ల కళ, వాళ్ల ధమ్మమార్గం, ఈ గతం నుంచి మనం మన భవిష్యత్తు కోసం ఏ ఆలోచనలను తీసుకోవాలి? ఈ గొప్ప వారసత్వం మనతో ఏం చెప్పాలనుకుంటోంది?